ఒరే, ఒక్కొక్కసారి నువ్వు జైలుకి వెళ్తున్నప్పుడల్లా మేమెంత కుమిలిపోతున్నావో తెలుసా? మా గురించి కాదురా, నీ గురించేనే నువ్వు ఆలోచించుకో. తిండి లేకపోతే పస్తులుంటావు, తిరిగి పెళ్లి కాకపోతే జీవితాంతం ఇలాగే ఉండిపోతుంది. అంతేకాని మా గురించి తప్పుడు పనులు చెయ్యకురా. అలాగేనమ్మా, ఇక నుంచి మిమ్మల్ని బాధ పెట్టే పని నేను ఎప్పుడు చేయను. నీకు చెలాయికి ఆనందం కలిగించడానికి ప్రయత్నిస్తానమ్మా. నిజమేనా బాబు? కర్పూరం మీద ప్రమాణికం చేసి చెప్పరా. ఎంత మంచి మాట చెప్పావురా. ఇలాంటి ఫోటోలు తీయడంలో ఘనుడండి. అపోయా నిన్నే తర్వాత మాట్లాడదాం పదండి. నమస్తే సార్. నమస్తే. హౌ ఆర్ యు జమదగ్ని? ఫైన్ సార్. ఈరోజు మన రాష్ట్రానికే సుదినం. అత్యధిక మెజారిటీతో గెలిచిన మన భారత పార్టీ నాయకుడు, ప్రజల మనిషి అయిన ప్రకాశం గారు తాము తీసుకున్న మహత్తరమైన నిర్ణయాన్ని ఈ ప్రజా సమక్షంలో తెలియపరుస్తారు. ఇప్పుడు ప్రకాశం గారు మాట్లాడతారు. నా రక్తంలో రక్తం, ప్రాణంలో ప్రాణమైన సోదర సోదరీమణులారా, నమస్కారం. ఒక పార్టీ గెలిచినా, ఒక నాయకుడు నిలిచినా ఆ గొప్పతనం మాది కాదు, మీదే. ప్రజల కోసం, ప్రజల వలన ఎన్నుకోబడిన ఈ భారత పార్టీ మీ పార్టీయేనని మీ అందరికీ తెలుసు. ఆయన వేసుకున్న శాలువా, మీరు వేసుకున్న శాలువా ఒకే రంగులో ఉన్నాయి. అత్యధిక మెజారిటీతో గెలిపించినందుకు కృతజ్ఞతలు మాటల్లో చెప్పలేదు. నా శాయశక్తులా ప్రయత్నించి మీ నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు, మీ అభిమానాన్ని 4 కాలాల పాటు నిలుపుకునేందుకు ప్రయత్నిస్తాను. పోతే మీ ఆదరణతో గెలిచిన మేము ఎక్కడో భవంతుల్లో కాక మీ మధ్యనే పదవీ ప్రమాణం చేయదలుచుకున్నామని, అందుకు గవర్నర్ గారి అనుమతి కూడా తీసుకున్నామని మీకు తెలుసు. ఇప్పుడు నా మంత్రివర్గం సభ్యులు వారు నిర్వహించబోయే శాఖలు మీ అందరికీ తెలియజేయబడతాయి. వాళ్ళంతా మీ కళ్ళ ముందే పదవీ ప్రమాణం చేస్తారు. మీ అందరికీ తాము చేసిన వాగ్దానాలకు సంబంధించి తాము చేయబోయే ప్రయత్నాలను వివరిస్తారు, తమ ప్రణాళికలను విశదీకరిస్తారు. ఈ విధంగా చేయడం వల్ల రేపు ఏ మంత్రి అయినా మాట తప్పితే అతన్ని మీరు నిలదీసి అడిగే అధికారం, అవకాశం, హక్కు మీకుంటాయి. ఈరోజు
పరిగెడుతున్నాడు. సార్ సూట్ తగిన పరిగెత్తుకొచ్చాడు, నేను చూశాను సార్. అలాగా ఎవరయ్యా నువ్వు? ఆ సంగతి సరేనా, అవతల షూట్ చేసిన వాడు పారిపోతున్నాడు. ఆ సంగతి నేను చూస్తాం. అసలు నువ్వెందుకు పరిగెడుతున్నావు? యు